అండ్ ఇంకొకరిని అడుగుతున్నా, మేము లాయల్ కాంగ్రెస్, మేము సీనియర్ కాంగ్రెస్ నాయకులం, దేనికి మీరు ఏడ మర్చి పెట్టుకోవడానికి మీ సీనియారిటీ ఏడ మర్చి పెట్టుకోవడానికి? ఎలక్షన్లకు ముందు నాకు పదవి కావాలని కొట్లాడిన ఈ సీనియర్ మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా ఏం చేస్తున్నారండి? మీరంతా రేవంత్ రెడ్డి ఏమైనా ఇస్తాడేమో అని చూస్తున్నారా? లోపల మాత్రం వీడు ఇట్లా వాడట్లా అని మాట్లాడతారు. మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి. ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అనే స్టేట్మెంట్స్ వస్తాయి ప్రజల నుంచి. అప్పుడు ఎవడు కథం అవుతాడు? రేవంత్ రెడ్డికి ఏం కాదు, కాంగ్రెస్ కథం అవుతుంది. మీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? తెలంగాణ ఉద్యమంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? రండి బయటికి. రేపు పొద్దున ఈయన చేసే వ్యవహారం మీకు కూడా రేపు ఎలక్షన్లో ఒక్క ఓటు రాదు, మీరు కూడా ఓడిపోతారు. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. ఎందుకున్నాడు? రెరా చైర్మన్గా శ్రీనివాసరాజు నియామకం ఏ యాంగిల్లో జరిగింది? ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆధ్వర్యంలో తీసుకున్న డెసిషన్ అది. కనబడతలేదా? సంజయ్ జాజు ఎప్పుడో 2014లో ఢిల్లీకి డిప్యుటేషన్ మీద పోయిన వ్యక్తి అసలు తెలంగాణలో ఏ ప్రజల పబ్లిక్ రిలేషన్కి సంబంధించిన ఏ పదవిలో లేని వ్యక్తి. ఆయన ఏంది ఐటీఆర్ కమ్యూనికేషన్ దాంట్లో పనిచేసిండు 2011 to 14 తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయిండు. 2026లో ఆయన ఎందుకు తీసుకొచ్చినారు? ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తో తీసుకొచ్చినారు? ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ తో తీసుకొచ్చారు.